ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/7/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, త్రయోదశి రాత్రి 10:28 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం ఉదయం 8:27 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:02 వరకు వ్యాప్తిగా ఉన్నది. తిరిగి రాత్రి 9:54 నుంచి 11:19 వరకు అమృత ఘడియ వ్యాప్తి. దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:59 వరకు. వర్జము మధ్యాహ్నం 1:25 నుంచి 2:49 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:51కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి వాక్చాతుర్యం, ధనయోగం, వాహన సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సంతానయోగం, శుభవార్తా శ్రవణం, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడాగలిగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం. అనుకూలమైన చోటు ఉద్యోగంలో బదిలీలు, విద్యా అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, రైతన్నలకి ముఖ్యంగా చాలా మంచి పంట లాభాలు, కూరగాయలు పండించే వారికి మంచి విపరీతమైన యోగం ఉంది. ముఖ్యంగా టమాటాలు, అలాగే క్యాబేజీ లాంటిది, ఈ యొక్క క్యారెట్ లాంటిది పండించే వారికి, క్యాప్సికమ్ లాంటిది పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా తప్పకున్నటువంటి పంటలు ఈరోజు మీరు ప్రయత్నం చేయవచ్చును. స్వామి అమావాస్య ముందు కదా అనుకుంటే ముందు నార్లు వేసుకోండి. నార్లు వేసుకుంటే కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. రైతులకి క్షేమవంతమైన శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రాడు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండుగ వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, అనుకున్నది సాధించగలిగే అవకాశం, ఆస్తి లాభాలు, కుటుంబ సఖ్యత, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాగలిగ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా వ్యక్తులకి చాలా మంచి ప్రయోజనాలు, పేరు ప్రతిష్టలు, సహనము, ఆనందము, గొప్ప వ్యక్తిత్వము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అమ్మకాలు, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు బయట వివాదాలు పరిష్కరించబడే అవకాశాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో వృత్తి ఉద్యోగాదుల్లో విద్యను రాణింపు పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కళాకారుల క్రీడాగాలకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభము, శుభయోగం, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, అసాధ్యం అనుకున్న పనిని ఈజీగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, మంచి వ్యక్తిత్వము, ధైర్యం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, కదా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఒంటరిగా ప్రయాణం చేయకపోవడం మంచిది. డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే కళాకారుల క్రీడాగలిగ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బట్ లాటరీల వైపు వెళ్ళకండి, జాగ్రత్త. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులకు కూడా
ఒక అంటే 10 మంది వైద్యులు కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కూడా కనబడుతోంది. రోగనాశనం, రుణమోచనం, ఆనందయుగం. అయితే ప్రయాణాల విషయంలోనూ డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలు, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, సంతానయోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత. ఈ ప్రేయసి ప్రియుని మాత్రం అనవసరంగా పెద్దల వ్యతిరేకత మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా కాస్త అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, స్వదేశంలో విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలత, ఆనంద యోగం, ధన కనుక వస్తువాన్ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన జీవనం, శుభవార్త శ్రవణం, వృత్తి ఉద్యోగాల లాభాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలు కూడా స్థిర నివాస వార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది. తప్పకుండా 10 మంది సహాయ సహకారాలు అందుకునేటువంటి శుభతరుణం. ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవచ్చు. విదేశాలు కూడా ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బాగా కలిసి వస్తుంది. రోగనాశనం, రుణవిమోచనం, ఆనంద యోగం. మీకు అదృష్టవంతంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాది లాభాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, విదేశాలు, స్వదేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ఈరోజు ప్రయత్నం చేయొచ్చు, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభగడి చెప్పవచ్చు. వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినే అవకాశాలు, తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభగడియలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభయోగమే, ధనము చేతి నిండా ఉండే అవకాశం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, ప్రశాంతమైన జీవనము, అనుకున్నటువంటి పనిలో పరిపూర్ణత, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, ఆత్మీయులతో అనుకూలత, ఆనందమయ జీవనం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించడం, ప్రాంగణ నియామకాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో లాభాలు, ఆనందమైన జీవనము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యం, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లావాదేవీల్లో లాభం పొందుకునే అవకాశం, ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక ఆనంద యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఒకటి, అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. పడకూడని పదార్థాలు తినడం వల్ల కూడా ప్రమాదం, అలాగే మద్యపాన సేవన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ఈ విషయాలు జాగ్రత్త చూసుకుంటే మీకు ధనయోగం ఉంది, ఆరోగ్య లాభం ఉంది, ఆనందం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం,
ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, 10 మందిలో గౌరవం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా విదేశాల్లో కూడా స్థిరమైన నివాస యోగం, ధనయోగం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, మంచి అనుకూలమైన ధనకనక వస్తువాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ అనుకూలత, కుటుంబ పరంగా ప్రశాంతత, ఇవి బలంగా ఉన్నాయి కదా. ఇంకా మిగతా అన్ని విషయాలు అనుకూలంగానే ఉంటాయి. నేను చెప్పిన కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త ఉండండి. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. లాటరీల వైపు వెళ్ళకూడదు. ఇదే మీ రాశి వారికి 6 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈరోజు ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి ప్రశాంతత, ఆనందయోగం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్య లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ వృద్ధి, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, ప్రశాంత జీవనం, ధైర్యము, స్థైర్యము, చాలా మంచి ప్రశాంతతను పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా ఫలితాలు చాలా సుఖమయంగా, శుభమయంగా కనబడుతున్నాయి. శుభవార్తా శ్రవణం, ధనయోగం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కళాకారులకు, క్రీడాకులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆనందమే సూచన. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ముఖ్యంగా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, ప్రశాంతత, ఆనంద యోగాలకు పరంపర చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి ఆలోచన, భగవత్ కార్యంలో పాలు పంచుకోవడం, తప్పక శుభవార్త వింటారు. సంతాన వార్త కావచ్చు, వివాహ వార్త కావచ్చు, ఆస్తి పంపకాల గురించి కావచ్చు, కోర్టు వివాదాలు కావచ్చు, పిల్లల విషయంలో మంచి ర్యాంకులు రావడం కావచ్చు, ఏదైనా సరే అద్భుతమైనటువంటి శుభవార్త వినే అవకాశం. మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, ఆనందయుగం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షల్లో విజయం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకి ఆనంద యోగం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, శుభ సంతాన యోగం, మంచి వ్యక్తిత్వము, ఆనందకర జీవనం, కుటుంబ సభ్యులతో ప్రశాంతత, అలాగే తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, ఇదంతా మీకు అత్యంత బాగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, స్థిరాస్తులు కలిసి రావడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లు వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం డోను అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ముఖ్యంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం, సోదరుల సహకారం కానీ, కుటుంబ సభ్యుల సహకారం కానీ సంపూర్ణంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు, తీర్థయాత్ర సేవన ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విద్యా అనుకూలత పొందుకునేటువంటి శుభయోగాలని ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంది. రాజకీయ రంగంలోకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి లభించవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపుల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, మంచి మాట తీరు, సినిమా రంగంలో మంచి ధనలాభము, చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. దర్శక నిర్మాతలకి పేరు ప్రఖ్యాత, ప్రశాంతత, ఆనందం, సుఖం, సంతోషం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, ఈవెంట్ చేసేవారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే శుభయోగాలు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.